అమెరికా భారత్ ఒప్పందంతో భారత్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. అమెరికా భారత్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ డీల్ 2026 మార్చిలో చట్టబద్ధం కానుంది. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు పెద్దపీట లభించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా తన మోస్ట్ ఫేవరెట్ నేషన్ ఫ్రేమ్వర్క్ కింద భారతీయ ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలు కల్పించింది. దీనివల్ల సుమారు $30 ట్రిలియన్ అంతర్జాతీయ మార్కెట్ భారతీయ ఉత్పత్తులకు అందుబాటులోకి వస్తుందని గోయల్ తెలిపారు. గతంలో ఉన్న 50% టారిఫ్లను 18% తగ్గించారు. ఇది పొరుగు దేశాలైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ కంటే తక్కువ. దీంతో జనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమానాల విడిభాగాలు, స్మార్ట్ ఫోన్ వంటి కీలక వస్తువులపై టారిఫ్లు లేవు. ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టిన గోయల్ వ్యవసాయ రంగాన్ని ఈ ఒప్పందంలో ఎలా కాపాడారో కూడా వివరించారు. భారతీయ రైతులు పండించే మసాలా దినుసులు, టీ, కాఫీ, జీడిపప్పు, మామిడి, అరటి పంట ఉత్పత్తులను అమెరికాకు ఎటువంటి సుంకం లేకుండా ఎగుమతి చేసుకోవచ్చు. అలాగే అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. గోధుమలు, వరి, మొక్కజొన్న, సోయా, పాల ఉత్పత్తులు, మాంసం వంటి సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా జన్యు మార్పిడి పంటలను భారత్లోకి అనుమతించబోమని, ఇది మన గ్రామీణ జీవనోపాధిని కాపాడడంలో రాజీలేని నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల టెక్స్టైల్స్, లెదర్, హ్యాండ్ క్రాఫ్ట్స్ వంటి రంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని, ముఖ్యంగా మహిళలు, యువతకు ఇది గొప్ప అవకాశమని గోయల్ వివరించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఈ వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఈ ఫ్యూచర్ డిఫైనింగ్ డీల్ సాధ్యమైందని ఆయన కొనియాడారు. ఈ ఒప్పందంలో అత్యంత ముఖ్యమైనది మెడికల్ ప్రొడక్ట్స్ పై టారిఫ్లు తొలగింపు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో చికిత్సలో వాడే కీలకమైన మందులపై భారతదేశం సుంకాన్ని విధించనుంది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందే రోగులకు మందుల ధరలు భారీగా తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే దేశీయంగా కొరత ఉన్న కొన్ని వైద్య పరికరాలకు కూడా మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా నుండి దిగుమతయ్యే డ్రై ఫ్రూట్స్, కెమికల్, కాస్మెటిక్స్ పై పన్నులు తగ్గనున్నాయి. వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుంచి సుమారు $500 బిలియన్ విలువైన కొనుగోలు జరపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇంధన ఉత్పత్తులు, విమానాలు, వాటి విడిభాగాలు, అలాగే విలువైన లోహాలు, కోకింగ్, బొగ్గు, లేటెస్ట్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఉన్నాయని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు.